ఎవరో ఒకరి చేతి కింద, ఎవరో ఒకరి హస్తములో ఉంటూ ఉన్నారు. జాగ్రత్తగా దేవుని మాటలు ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనుషుడు అనేవాడు అసలు ఎవరి హస్తంలో ఉండాలి, ఎవరి చేతిలో ఉండాలి? ఈ రోజున ఒక కుటుంబానికి యజమానిగా, అధిపతిగా ఉన్నటువంటి ఒక ఇంటి యజమాని చేతిలో ఆ ఇల్లంతా కూడా ఉంటుంది కదా. అలాగే ఒక ఊరు ఉందనుకోండి, ఈ తాటిగడప గ్రామం ఉంది. ఈ గ్రామం అంతా ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది? ఒక ప్రెసిడెంట్ చేతిలో ఉంటుంది, ఒక సర్పంచ్ చేతిలో ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఒక సీఎం గారి చేతిలో ఉంటుంది. ఏది చేయాలన్నా తన అధికారంతో తను చెప్పిన రీతిగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. మరి ఈ దేశం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? ఈ దేశం అంతా ఎవరి చేతిలో ఉంటుంది? ప్రధానమంత్రి అంటే పిఎం అనేటువంటి ఆయన చేతిలో ఉంటుంది. ఏ దేశంలో ఏది చేయాలన్నా తన అధికారంతో చేయగలిగిన వారు. అర్థమవుతుందా? ఇల్లు యజమానుడి ఆధీనంలో ఉంటుంది, గ్రామం ప్రెసిడెంట్ గారి ఆధీనంలో ఉంటుంది, నగరం లేకపోతే రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటుంది? ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది, దేశమంతా ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది. కానీ ఖండాలుగా దేశాలుగా అవన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయంటే దేవాది దేవుడి చేతిలో ఉంటాయి. చెప్పడం కూడా ఒకసారి దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాలన్నీ కూడా దేవుని చేతిలో మాత్రమే ఉండగలుగుతూ ఉన్నాయి. మరి ఈ దేశాలన్నీ దేవుని చేతిలో ఉన్నాయి, ప్రకృతి అంతా దేవుని చేతిలో ఉంది. ఏమిటి? భూమి మీద ప్రాకుతున్నటువంటి ప్రతి పురుగులు, పక్షాదులు, జంతువులు అందరూ దేవుని చేతిలోనే ఉన్నారు. దేవుని చేతిలో ఉండటం వల్ల మనకేంటి ప్రయోజనం? అసలు ప్రయోజనం ఉందా లేదా? అసలు మనం దేవుని చేతిలో ఉన్నామా లేమా? ఎలా ఉన్నామని చెప్పగలం? నేను నా దేవుని చేతిలో ఉన్నాను అని ఎలా చెప్పగలం? గమనించండి, ఒక ఇంటి యజమానుడి చేతిలో కుటుంబం అంతా ఉంది అనడానికి చాలా గొప్ప రీజనాలు ఏమి లేవు. కానీ ఎవరి వ్యక్తిత్వ జీవితాలను బట్టి వారు నడుచుకుంటూ పోతే ఆ ఇంటి యజమాని చేతిలో ఆ కుటుంబం లేనట్టు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తండ్రి గారు నేను చెప్పిన మాట వినలేదనుకో, వాడు నా చేతిలో ఉన్నట్ట లేనట్టు. నేను చెప్పిన మాట ఎవరైతే వినరో ఆ వినని వాళ్ళు ఎవరిలో లేనట్టు? ఇంటి యజమానుడి చేతిలో లేనట్లే. అలాగే ఒక ఊరంతా కూడా ఆ ప్రెసిడెంట్ చెప్పిన మాట వినలేదనుకో, ఆ ప్రెసిడెంట్ చేతిలో ఆ ఊరు లేనట్లే. రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారికి ఎదురు తిరిగినప్పుడు ఆ యొక్క రాష్ట్రము ఆయన చేతిలో లేనట్లే. ఇలా ఎవరైనా సరే దేవుని యొక్క చేతిలో ఉన్న వారి పరిస్థితి ఏంటి, లేని వారి పరిస్థితి ఏంటి? నేడున్నటువంటి దినాలలో నిజంగా మనం దేవుని చేతిలో ఉన్నామా లేవా? ఒకవేళ దేవుని చేతిలో ఉంటే ఎలా ఉంటాం, దేవుని చేతిలో లేకపోతే మనం ఎలా ఉంటాం? ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గమనించినట్లయితే, మనుషుడు అనేవాడు ఎలా పుట్టాడు, ఎలా జన్మించాడు, భూమి మీదకి ఎలా వచ్చాడు? మనుషుడి యొక్క జన్మం అనేది భూమి మీద ఎలా జరిగింది? దేవుని యొక్క అతీతమైనటువంటి శక్తుల ద్వారా, దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి మహిమ కలిగినటువంటి దేవుడు. బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎలాంటి వాడు? మహిమ కలిగిన దేవుడు. దేన్ని ముట్టుకున్నాడంట? మట్టిని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఒక్క విషయాన్ని గమనించాలి. దేవుని చేతిలో మనుష్యుడు ఉండడం వల్ల నెంబర్ 1 ఏ విషయాన్ని మనం గమనించాలంటే, మనుష్యుడు మహిమగా మార్చబడతాడు. హల్లెలూయా. అర్థమవుతుంది నా మాటలో? మహిమ కలిగిన దేవుడు ఏం పట్టుకున్నాడంట? మట్టిని పట్టుకున్నాడు. అంటే మట్టిని ఎప్పుడైతే ఆయన తాకాడో ఆ మట్టి ఏమైందో తెలుసా? మహిమగా మార్చబడింది. ఈ రోజున మన శరీరాలన్నీ కూడా మట్టితో నిండబడిపోయినా కూడా దేవుని హస్తం తాకడం వల్ల ఆ మట్టి దేహం ఏమవుతుందో తెలుసా? మహిమ దేహంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అది ఎప్పుడో తెలుసా? ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు. అప్పటి వరకు మన మట్టి దేహాలే, అప్పటి వరకు మన దేహం అంతా మట్టే. మనం చచ్చిపోతే ఎందులో పెడతారు? అంతేగా, మనం చచ్చిపోతే ఎందులో పెడతారు? మట్టిలో గొయ్యి తీసి ఆ గోతిలో అంటే మన దేహం అంతా మట్టే.
కానీ మహిమ కలిగిన దేవుడు ఆ మట్టిని పట్టుకోవడం వలన నెంబర్ 1 ఏమొచ్చిందో తెలుసా? మన దేహాలకు మహిమ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మహిమగా ఉన్నటువంటి దేవుడు మరి మట్టి చేతులతో మట్టిని పట్టుకొని ఆయన ఒక రూపాయి ఆయన తయారు చేశాడు. ఉదాహరణకి చెప్తా, మీరు ఎప్పుడన్నా అట్లు పిండి చూసారా? మీరు అట్లు పిండి తెలుసుగా, అట్లేస్తారు కదా, అట్టు పిండి చూసారనుకో. ఇప్పుడు ఆంటీ గారు ఉన్నారనుకో, అట్టు పిండి కలిపింది, చెయ్యి తీసుకెళ్లి ఆ పిండిలో పెట్టింది అనుకోండి. ఆ చెయ్యి బయటికి తీసిన తర్వాత మనం ఏమంటాం? నీ చెయ్యి అంత ఏమైంది? అంతేగా. ఇప్పుడు ఆ చేతిని ఏమంటాం మనం? ఇది పిండి చెయ్యి అంటాం. అంతేగా. పిండిలో ముంచేసింది అనుకో, పిండి పిండి అయిపోయింది ఆ చెయ్యి అంత, కాబట్టి అది పిండి చెయ్యి అంటాం. ఒకవేళ నెయ్యిలో ముంచింది అనుకో, నేతితో ఉన్నటువంటి చెయ్యి నెయ్యి చెయ్యి అయిపోయింది. ఒకవేళ నూనెలో ముంచింది అనుకో, మీ ఎంతమంది కొబ్బరి నూనె పెట్టుకుంటారు తలకి? ఇప్పుడు ఒకవేళ మీ చేతిలో కొబ్బరి నూనె పోసాను అనుకో, మీ చేతులు ఏమవుతాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పొడిగా ఉన్నాయి కదా. ఇదే చేతిలో కొబ్బరి నూనె పోస్తే ఏమవుతుంది? అంటే కొబ్బరి నూనె చెయ్యి అయిపోతా, చెయ్యంతా నూనెగా ఉంది. మరలా వెళ్ళి సబ్బుతో కడుక్కుంటే గానీ ఆ నూనె, ఆ జిడ్డు అనేది పోదు. అలాగే మహిమ కలిగినటువంటి దేవుడు, ఎప్పుడు మహిమతో ఉండే ఆయన మట్టిని పట్టుకోవడం వల్ల ఏమైందో తెలుసా? మట్టి కూడా మహిమగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నేను మళ్ళా చెప్తున్నా, కొబ్బరి నూనె రాసుకున్న చేతో వెళ్ళి ఆ గ్లాస్ పట్టుకున్నాం, మనకి ఏమవుతుంది? దానికి ఏమంటుతుంది? నూనె అంటుతుంది. అలాగే నెయ్యి చేయి తీసుకొచ్చి నీకు రాసామనుకో, నీకు అంత ఏమవుతుంది? ఒకవేళ కంజిని పట్టుకున్నారు ఏమవుతుంది? కంజినంతా నెయ్యి అంటుతుంది. పిండి చేతి తీసుకొచ్చి డ్రమ్ము పట్టుకున్నాం అనుకో, డ్రమ్ముకి ఏమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పుడు మహిమతో నిండినటువంటి దేవుడు మట్టిని పట్టుకోవడం ద్వారా, దేహాలను తయారు చేయడం ద్వారా, ఈ మహిమ కలిగినటువంటి దేవుడు ఆ మనిషిని మట్టి రూపేణ ఎలా మారుస్తున్నాడంటే మహిమగా మార్చబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకనే రోమపత్రికలో రాస్తున్నాడు కదా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎన్నో రెఫరెన్స్ చూడండి, అది రోమపత్రిక 3:23 10:23. ఏ భేదమును లేదు. ఎంత రిఫరెన్స్ ఎంత? 3:23 చదవాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా. ఇక్కడ ఒక మాట చూద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. గట్టిగా చెప్పండి ఆ మాట, దేవుడు అనుగ్రహించు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇందులో భేదమేమి లేదు. ముస్లిం అని, క్రిస్టియన్ అని, సిక్కులని, బౌద్ధులని, ఏమండి ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా అందరినీ దేవుడే తయారు చేశాడట. అందరూ దేవుడి చేత తయారు చేయబడిన వారే. కానీ ఆ మనుషులు ఏర్పరచుకున్నటువంటి వివిధ రకాలైన వృత్తుల ద్వారా మనుషులందరూ విడివిడిగా అయిపోయారు. ఎవరెలా అయిపోయినా దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే ఏ భేదం లేదు, అందరూ ఏం చేశారంట? ఇప్పుడు మహిమతో ఉన్న దేవుడు మట్టిని పట్టుకోవడం ద్వారా మనుషుడు ఏమయ్యాడని చెప్పాను? మహిమగా అయ్యాడు. అప్పుడు ఆదాము తప్పు చేయనంత వరకు ఆదాము ఎలా ఉన్నాడు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదెను తోటలో ఆదాము దేవుడి చేత తయారు చేయబడినప్పుడు అతను ఎలా ఉన్నాడు తెలుసా? మహిమతో ఉన్నాడు. మహిమతో ఉన్నాడు. దేవుని యొక్క మహిమ ఆయన మీద ఉంటూ ఉంది. ఆయన మహిమతో తిరుగుతున్నాడు ఆ తోటంతా కూడా. ఇక్కడికి వచ్చిన జరిగితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అంటే అర్థం ఏంటంటే పాపం చేయడం వల్ల ఏం పోయింది? ఎస్, గట్టిగా చెప్పాలన్నమాట. మనుష్యుడు పాపం చేయడం వల్ల మనం ఏం పోగొట్టుకున్నాం? మహిమను పోగొట్టుకున్నాం. ఒకవేళ ఆ పాపం చేయకపోతే మనమందరం కూడా ఆ మహిమతోనే ఉండేవాళ్ళం. ఆదాము పాపం చేయడం వలన ఆ దేవుడిచ్చిన మహిమను వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు పాపం చేసిన వాడికి ఏమై ఉండాలి?
నువ్వు తప్పు చేసావు, పాపం చేసావు అనుకో, దానికి ప్రతిఫలం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం కదా. పాపానికి జీతం ఏంటి అంటే మరణం. ఆదాము పాపం చేస్తే అక్కడ ఏం రావాలి? మరణం రావాలి. కానీ అక్కడ ఏం తీసేశాడు? మహిమను తీసేశాడు. బాగా అర్థం చేసుకోండి వాక్యం. మహిమనిచ్చినటువంటి దేవుడే మట్టితో తయారు చేసిన మనిషికి దేవుని మహిమనిస్తే, ఆ మహిమతో కూడినటువంటి మనిషి పాపము చేయడం వలన మరణమయ్యాడు. ఏమిచ్చాడు అక్కడ? మహిమ తీసేశాడు. దేవుని మహిమ పోవడం వలన, దేవుని యొక్క ప్రభావం పోవడం వలన మనుషుడు ఏమయ్యాడు తెలుసా? మట్టిగా మిగిలిపోయాడు. కొన్నిసార్లు మనం కొంతమందిని చూసినప్పుడు, ఇంతకు ముందు నేను చూసినప్పుడు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా, ఎంత బ్రైట్ గా ఉన్నావో, చాలా అందంగా ఉన్నావు నువ్వు అప్పుడు, కానీ ఈరోజు ఎందుకు ఇలా ఉన్నావు? కొన్నిసార్లు ఎప్పుడైనా మనం అడుగుతాం కదా, నువ్వు చాలా అందంగా ఉండేదాన్ని ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు? సంథింగ్, వాళ్ళలో ఒక రోగం రావచ్చు, వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉండొచ్చు. ఏదేమైనా మనుషులు ఏమొచ్చింది? మార్పు వచ్చింది. రోగం మనిషిని మారుస్తుంది, పాపం మనిషిని చంపుతుంది. కాబట్టి మహిమతో ఉన్నటువంటి ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపం చేయడం వల్ల మరణాన్ని పొందుకోలేదు, కానీ అక్కడ ఏం పొందుకున్నాడు? మహిమను పోగొట్టుకున్నాడు. నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని హస్తంలో మనం ఉంటే మనకేముంటుందో తెలుసా? మహిమ ఉంటుంది. ఇప్పుడు ఆ మహిమను మరలా ఇవ్వటానికి ఆయన ఏమంటాడంటే, రండి నా చేతుల్లోనికి మీరు రండి, దినమెల్లా నేను నా చేతులను మీ కొరకే నేను చాపుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల వారితో నేను, నాతో వారు కలిసి భోజనం చేయి. అంటే ఏ మహిమ అయితే పోగొట్టుకున్నారో అదే మహిమను మరలా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను మీకు ఇస్తాను. సొలొమోను మందిరాన్ని కడితే ఆ సొలొమోను మందిరంలో ఏమన్నాడు తెలుసా? దేవుని మహిమ నిండుకుంది. కాబట్టి మనుషుడు పాపం చేయడం వల్ల దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఈ రోజున కొన్నిసార్లు మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఒరే సగంగాని శవ మొహమోడా, ఒరే కాకి మొహమోడా, ఒరే ఎద్దు మొహం. ఎన్ని ఎద్దులు చేస్తున్నాం మనలో ఏమి లేదు? మహిమ లేదు. ఒరే చింతపండు మొహమోడా, కేల మొహమోడా, ఇంకెన్ని తింటాం? చాలా మాటలు తిట్టుకుంటూ ఉంటాం మనం. అప్పుడు ఏ మొహోడా నీ మొహం, వాడు మొహం వేసుకొని అంటారు. అంటే ఆ మొహంలో మాడుతనం కనపడతా ఉంటాయి, ఆ మొహంలో ఏదైనా రకరకాల జంతువులు కనపడతా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుని మహిమ మనుషునిలో నుండి వెళ్ళిపోయింది. 12 సంవత్సరాల రక్తస్రావం చేత బాధపడుతున్న స్త్రీ యేసుక్రీస్తుని తాకినప్పుడు ఆయన ఏమన్నాడు? నాలో నుండి ప్రభావం బయలువెళ్ళింది. నాలో నుండి ఒక అతీతమైన శక్తి బయలువెళ్ళింది. ఆ అతీతమైన శక్తినే ఎవరు పోగొట్టుకున్నారు తెలుసా? మనుష్యుడు పోగొట్టుకున్నాడు. లేకపోతే దేవుడు చాలా గొప్ప ఆధిక్యత మనుషులకు ఇచ్చాడు. ఇప్పుడు గమనించండి. విషయం ఏంటంటే, మొదటిగా దేవుని హస్తంలో మనం ఉంటే మనం మహిమకరంగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం గమనిస్తే, రెండోదిగా ఆయన చేతుల్లోకి మనం వెళితే ఏమవుతామంటే విలువ కలిగినటువంటి పాత్రగా ఆయన మార్చబోతూ ఉన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని చేతిలో ఉంటే మనం ఏమవుతుందో తెలుసా? విలువ కలిగినటువంటి పాత్ర. విలువ కలిగినటువంటి పాత్రలు బైబిల్ గ్రంథాల్లో చాలా ఉన్నాయి, మనకి తెలుసు. మరి దేవుడు ఎవరెవరిని విలువ కలిగినటువంటి పాత్రలుగా వాడుకున్నాడో, దావీదు దేవుడికి విలువైనటువంటి పాత్ర. బాగా అర్థం చేసుకోండి. దావీదు దేవుడికి చాలా విలువైనటువంటి పాత్ర. ఒకవేళ ఆ విలువైనటువంటి పాత్రగా ఉన్నటువంటి ఆయన పగిలిపోయినా, తన జీవితంలో పాపం చోటు చేసుకున్నా, అతడు మరలా పశ్చాత్తాపం పొంది, అతడు మరలా ప్రార్థన చేసి ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ విలువను మరలా దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దేవునికి విలువైన పాత్ర. అందుకనే దావీదు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలంట? ఎంతమంది నెరవేరుస్తున్నాం?
దేవుని ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నాం? నాకేదైనా ఇష్టం ఎవరైనా నెరవేర్చేవాడు ఉన్నారా? మనుషుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు ఎవ్వరు ఈ లోకంలో లేరు. ₹1,00,000 నాకు ఇష్టం కావాలి, ఎవరు ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవ్వరు ఉండరు. మీకు మీ డబ్బులు కావాలి, ఎవరు ఇచ్చేవాడు ఉన్నారా? ₹10 అయితే డాడీ కుట్టేస్తాడు, ₹20 అయితే డాడీ ఇంకా కొడతాడు కదా. ఎవ్వరు మనకి ఇచ్చేవాడు లేరు. కానీ జీవితాలను విలువైనటువంటిగా మార్చగలిగాడు ఆయన ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఏం పేరు? ఆయన విలువలేని పాత్రలను కూడా విలువగా మార్చగలిగిన వాడు. యెఫ్తా అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. కులమంతట్లో వెలువబడిన వాడు, ప్రజలందరికీ దూరం అయిపోయిన వాడు. నీ పరిపాలన, నీ యొక్క మాట అవసరం లేదయా, నువ్వు దూరం వెళ్ళిపో అని తరిమేశారు. ఎవరినే? యెఫ్తాని. అతడు అంటాడు, నేను విలువ లేని వాడను, నేను ఎన్నిక లేని వాడను, నన్ను ఎలా ఉపయోగించుకుంటావయ్యా అని అడిగినప్పుడు, యెఫ్తా పరాక్రమం కలిగిన పరాజుడా, నేను నీకున్నాను అని ధైర్యపరుస్తున్నాడు. ఎవరో? దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరొక పరాక్రమం కలిగిన వాడు, అతని పేరు గిద్యోను. గానుగ చాట గోధుమలతో కొట్టుకుంటున్నాడు. వీళ్ళందరూ విలువైన పాత్రలు దేవుని. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? తాగుకున్న పరిస్థితిలో ఉన్నారు. మా వల్ల ఏం కాదు, మేము వట్టి పాత్రము, విలువలేని వాళ్ళం మేము, మా వల్ల ఏది కాదు అనుకుంటున్నామేమో. ఎలా ఈ రోజున దేవుడి హస్తంలోనికి వస్తే ఆయన విలువైన పాత్రగా మార్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునేగా. నెంబర్ 1 ఎలా మారుస్తాడంట? ఫస్ట్ మాట, మహిమకరంగా మారుస్తాడు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, మహిమకరంగా మారుస్తాడు. రెండోది, విలువైన పాత్రగా మారుస్తాడు. మనకి స్కూల్లో విలువ లేదు, మనం చదివే దగ్గర విలువ లేదు, మన ఇంట్లో మనకు విలువ లేదు, మనం ఉన్న సమాజంలో మనకు విలువ లేదు. ఎక్కడ నీకు విలువ లేకపోయినా దేవుని సన్నిధిలో విలువ ఉంది. ఆయన ఎప్పుడు చెత్తను చేయలేదండి. ఎంత చెత్త అయినా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రయోజనకరంగా మారుస్తాడు. మన వల్ల ఏది కాదు అని అనుకుంటామో దేవుడు దాన్ని సాధ్యపరుస్తాడు. నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నా వల్ల ఏది జరిగేది లేదు అనుకున్న తరుణములు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ ఇర్మియాని కుమ్మరి వాని దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఇర్మియా ప్రవక్తని కుమ్మరి వాని దగ్గరికి తీసుకెళ్ళి అతడు పాత్రను తయారు చేస్తుండగా చూడమన్నాడు. ఆ యొక్క సారె మీద ఆ మట్టి ముద్దనేసి ఆ కుండను తయారు చేస్తున్నప్పుడు 1కి 10 సార్లు ఆ మట్టి ముద్ద పడిపోతా ఉంది, ఇరిగిపోతా ఉంది. దాన్ని మంచిగా షేప్ చేయాలి. తెలుసా మీకు? సారి మీద ముద్దేసి తిప్పితే కుండలు అవుతాయి. మనం మంచినీళ్ళు తాగే కుండలో వాడు తయారు చేస్తే వచ్చేవి. అలా ఆ కుమ్మరి వాడు ఆ మట్టి ముద్దలు ఎన్నో సార్లు షేప్ చేస్తా ఉంటాడు. సారి తిరుగుతూ ఉంటుంది. ఆ మట్టి ముద్ద ఒక షేప్ లోకి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ఇరిగిపోతా ఉంటుంది, పడిపోతా ఉంటుంది, ముక్కలు అయిపోతా ఉంటుంది. అయినా ఆ కుమ్మరి వాడు ఏం చేస్తాడు తెలుసా? మరలా దానికి షేప్ వచ్చేలాగా ఆ కుండను తయారు చేస్తూనే ఉంటాడు. మన జీవితాలు కూడా అంతే. విలువ లేకుండా ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాం. అందుకే కీర్తనలు చదువుకున్నావు, నా ప్రాణమా నాలో నీవేలా కృంగిపోతున్నావు, నాలో నీవేలా తొందరపడుతున్నావు. ఒక్కసారి దేవుడి యందు నిరీక్షణ ఉంచు, ఒక్కసారి దేవుడిని నమ్ముకో, ఆయన మీద ఆధారపడు. ఆయనే నిన్ను లేవనెత్తువాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే మనల్ని లేవనెత్తువాడు, ఆయనే మనల్ని నిలబెట్టువాడు. కాబట్టి మనం నెంబర్ 1 దేవుడి హస్తంలోకి పెడితే మనం ఏమవుతుందో తెలుసా? మహిమకరంగా మార్చబడతాం. రెండవది, విలువైన పాత్రలుగా దేవుడు మనం తీర్చిదిద్దుతాడు. మూడో విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మూడోది ఏమంటున్నాడంటే, దేవుని చేతుల్లోకి మనం వెళితే ఆశీర్వదింపబడతాము. ఏమవుతాము? ఆశీర్వదింపబడతాం. 1 మహిమగా మార్చబడతాం, 2 విలువైన పాత్రగా ఉంటాం, 3వది ఆశీర్వదింపబడతాం. ఎప్పుడు దేవుని చేతిలో ఉన్నప్పుడే. నీవు మనుషుల చేతుల్లో ఉంటే దేవుడు ఆశీర్వదించేవాడు కాదు. ఎవరి తాలూకా అండి మీరు? పలానా ఎమ్మెల్యే గారు తాలూకా అండి, పలానా ఎంపీ గారు తాలూకా అండి, పలానా పోలీసుల తాలూకా. ఈ తాలూకాల వలన ఈ మధ్య బండ్ల మీద స్టిక్కర్ల మీద పెట్టుకుంటున్నారు. ఏమని? పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటారు. అంటే ఆ స్టిక్కర్ చూసినంత మాత్రాన పోలీసు వాళ్ళు ఆపుకుని ఉంటారా? ఆపుతారు, ఎట్టయినా ఆపుతారు.
కాబట్టి పలానా తాలూకా అన్నంత మాత్రం నీవేమి దీవించబడో, ఆశీర్వదింపబడో. మనం ఎవరి తాలూకా అయి ఉండాలి? దేవుని తాలూకా అయి ఉండాలి. దేవుని ద్వారా మనం ఆయన హస్తాల్లో ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఆశీర్వాదింపబడతారు. ఎవరి చేతిలో ఉంటే? దేవుని చేతిలో ఉంటే. దేవుని చేతిలో ఉంటేనే మనం దీవించబడతాం, ఆశీర్వదింపబడతాం. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యాకోబు ఆశీర్వదింపబడ్డాడు, ఏశావు ఐశ్వర్యవంతులుగా ఉన్నప్పుడు. కాబట్టి దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదం కావాలి అంటే మనం కేవలం దేవుని చేతిలో మాత్రమే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేతిలో మనం ఉండటం వల్ల ఏమవుతుంది తెలుసా? స్వస్థత పొందుకుంటాం. ఏమవుతాం? జ్వరం వచ్చినా, ఏ తలనొప్పులు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, మనుషులు ఈ రోజున చాలా మంది పేరు కోసం డాక్టర్స్ ఉన్నారు. కానీ చివరి దాకా వెళ్ళేసరికి ప్రాణాన్ని ఆ డాక్టర్ కూడా నిలబెట్టారు. ఎంత ఐసీయూలో, ఎంత వెంటిలేటర్ మీద ఎంత సాయశక్తిగా ప్రయత్నించినా, ఎంతవరకు వరల్డ్ వైజ్ ఆ యొక్క ఆర్గనైజేషన్ ఉందో, ఆ యొక్క మెడికల్ ఉందో, అంతవరకు మాత్రమే మందులు ఇవ్వడానికి సరిపోతుంది మనుషుల యొక్క దేహం మీద. ఇక అంతకు మించినటువంటి మందులు ఇక ఈ ప్రపంచంలో ఇక ప్రాణం పోవడమే, ఇక చేసేది ఏమీ లేదు. సమ్ టైం అంతే. ఆ టైం ఉన్నంత వరకే మనుషుడు బతుకుతాడు. అది దాటిన తర్వాత ఏ మనుషుడు, ఏ డాక్టర్ కూడా ఏ మనిషి ప్రాణాన్ని కాపాడలేదు. ఒక విషయం గమనించండి, దేవుని చేతిలో ఉంటే మనం స్వస్థపరచబడతాం. డాక్టర్ చేతిలో ఉంటే నీ ఆరోగ్యానికి గ్యారెంటీ లేదు. ఏ మనుషుల చేతిలో ఉన్నా నీ ఆరోగ్యానికి గ్యారెంటీ లేదు. కేవలం దేవుని చేతిలో ఉన్నప్పుడే నీ ఆరోగ్యానికి గ్యారెంటీ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, హిజ్కియా అనే ప్రవక్త, హిజ్కియా అనేటువంటి గొప్ప సేవకుని దగ్గరకు యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు మరణం అయిపోతున్నావు కాబట్టి మొత్తం పెట్టేవేళ చదువుకో అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యో, నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను, నీ సన్నిధానంలో నేను ఎలా ఉన్నాను, ఇదిగో నీ సన్నిధిలో నేను ఎలా పాటలు పాడానో, ఎలా వాక్యం చదివానో, ఎలా పరిచయం చేశానో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అంటే, హిజ్కియాకి దేవుడు ఎన్ని సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు. అంటే మరణాన్ని తప్పించగలిగిన శక్తి ఎవరికి ఉంది? చెప్పాలి గట్టిగా. ఎవరికి ఉంది? దేవునికే. ఎవరికి? మరణాన్ని తప్పించగలిగిన శక్తి దేవునికి ఉంది. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1 మహిమకరంగా మార్చగలిగిన దేవుడు. నెంబర్ 2 విలువ కలిగిన పాత్రగా మార్చగలిగిన దేవుడు. నెంబర్ 3 ఏం చెప్పాను? ఆశీర్వదింపబడాలంటే దేవుని చేతిలో ఉండాలి. ఆశీర్వదింపబడాలంటే దేవుని చేతిలో ఉండాలి. 4 స్వస్థపరచబడాలంటే దేవుని చేతిలో ఉండాలి. ఇక ఆఖరిగా 5వది ఏంటో తెలుసా? భద్రపరచబడాలి. ఏం చేయాలి? భద్రపరచబడాలి. మనం బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా మనం ఎలా ఉండాలి తెలుసా? భద్రంగా కాపాడబడతా ఉన్నాం. మీకు తెలుసా పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు ఉన్నారని? గోన్ సంచులు వేసుకొని పిల్లల్ని ఎత్తుకుపోయేవాడు ఉన్నారు తెలుసా? మరి ఆ నుంచి మనం ఎవరు కాపాడతారు? మీ డాడీ ఏమో పనికి వెళ్ళిపోతాడు, మీ మమ్మీ ఏమో పనికి వెళ్ళిపోద్ది, మీరేమో స్కూల్కి వెళ్ళి దారిలో వెళ్తా ఉంటారు, ఎవడో వస్తాను గోన్ సంచులు వేసుకొని వెళ్ళిపోతాడు. ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడలేదు. మనల్ని కాపాడగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు ఒక్కడే. భద్రపరచగలిగిన వాడు మన దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం ఏం చేస్తాడు తెలుసా? భద్రపరుస్తాడు. అందుకే కీర్తన అన్నాడు, ఆయన రెక్కల చాటున నీకు ఆశ్రయము కలుగును. ఎక్కడంట? కోడి తెలుసా మీకు? కోడి పిల్లలు పెట్టిందనుకో ఏం చేస్తుంది? కోడి పిల్లలు పెట్టిందనుకో, ఏదైనా గెద్ద గాని కాకి గాని ఎత్తుకోవడానికి వచ్చిందనుకో, ఆ కోడి ఏం చేస్తుంది తెలుసా? ఆ పిల్లలన్నిటినీ ఎక్కడ దాస్తుంది? చెప్పాలి. రెక్కల క్రింద దాస్తుంది. అలాగే దేవుడు కూడా తన ప్రజలందరినీ ఎక్కడ దాస్తున్నాడంట? ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము. కాబట్టి 5 విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. చెప్పాలి, దేవుని చేతిలో మనం ఉండడం వల్ల నెంబర్ 1 ఏమొస్తుంది? చెప్పాలన్నారు, మహిమకరముగా మార్చబడతాం. నెంబర్ 2 విలువైన పాత్రలుగా దేవుడు మనం మారుస్తాడు. నేను నా వల్ల ఏమవుతులేండి, అసలు నేను ఏం చేయగలనండి,
అసలు నేను చెప్పలేదు. మోషే ఇలాంటి సోకులే చెప్పాడు, నోటి మాంద్యం కలిగిన వాడిని, నేను మాట్లాడలేను, నా వల్ల కాదు, అందులో నువ్వు పంపించాలి ఫలానా రాజు యొద్దకి, నా వల్ల కాదయ్యా అని అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? విలువలేని పాత్రని విలువైన పాత్రగా మార్చాడు. 6 లక్షల జనాభాని బయటకు తీసుకొచ్చాడు మోషే నాయకత్వం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎంతో మంది విలువలేని జీవితాలను దేవుడు విలువైనటువంటి వాటిగా మార్చాడు. మూడో విషయం, మూడోది ఏం చెప్పాను? ఆశీర్వదింపబడతారు. ఎప్పుడు దేవుని చేతిలో ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడతాం. లోకం చేతిలో ఉంటే మనం మోసపోతాం, లోకం చేతిలో ఉంటే మనము దూరం అయిపోతాం. కానీ దేవుని చేతిలో ఉంటే మనము ఆశీర్వదింపబడతాం. నాలుగో విషయం ఏంటి తెలుసా? స్వస్థపరచబడతాము. ఏం చేయబడతాం? స్వస్థపరచబడతాం. 5వది భద్రపరచబడతాం. కాబట్టి 5 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి అలాగున్న దేవుడు ఆయన హస్తంలో మనం ఉంటే మనమందరం ఈ రీతిగా భద్రపరచబడుతూ దేవుని మెండైన దీవెనలకు, ఆశీర్వాదాలకు కారణభూతులు అవుదాం. దేవుని కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.